నిన్న రోజా జగన్ గారు ఓపెన్ చేశారు కదా 2.0 యాప్. దాన్ని నెక్స్ట్ జగన్ గారు కూడా 2.0 లా ఉంటది అని చెప్పండి. ఇప్పటికే పొలం రాళ్ల మీద బొమ్మలు వేసి పాస్బుక్ల మీద బొమ్మలు వేసి బడికి 11 వచ్చినాయి. ఈ యాప్లో నీ ఇంటి స్టోరీ మొత్తం పెట్టంటే ఇంకేమొస్తాయి? ఆ పక్కన ఒకటే ఎగిరిపోయింది, ఒకటే వచ్చింది. దానికోసమే ఆరాట పడుతున్నారు ముఖ్యంగా. ఓకేనా? మొత్తం వీళ్ళందరూ ఉండారుగా, బ్యాచ్ అంత బిత్తర బ్యాచ్ అనాలి వాళ్ళని. ఆ బిత్తర బ్యాచ్ ఆరాటం ఏంటంటే జగన్ గారికి 1 సీటు రావాలి. పులివెందుల పేరు కూడా నియోజకవర్గం పేరు మారిపోతుందంట. ఆయన అదృష్టమో దురదృష్టమో మరి. రేపు పోటీ చేస్తాడో చేయడో కూడా డౌట్ వచ్చేసింది నాకు ఇక ఇవాళ. అరే నాయన, అందుకే అంటుంది నేను, అందుకే అంటుందిరా బాబు, నియోజకవర్గమే ఎగిరిపోతుంది. 175 దెబ్బకి నియోజకవర్గమే ఎగిరిపోతుంది. లేదు మరి, లేదు. ఏం సింగిల్ గా పోటీ చేసేది భయ్యా? నేను ఒకటి వినవా? నువ్వు వినవయ్యా? మీ జగన్మోహన్ రెడ్డి ఏమో సింగిల్ గా పోటీ చేస్తున్నాడా? యాడ్ చేశాడు సింగిల్ గా. కొడాలి నాని ఏ పార్టీ, రోజా ఏం పార్టీ? మాట్లాడుతావు మాటలు అవన్నీ వద్దు. ఎవరు వాళ్ళు? చంద్రబాబు తయారు చేసిన వాళ్ళు కాబట్టే గెలుస్తున్నారు అని నేను అంట. సింగిల్ అంట. ఇంకా ఈ సింగిల్ పట్టుకునే ఇప్పుడు 2.0 పెట్టాడు. భయపడిపోతున్నారు నా జనము. అరే నాయన, ఏం డేటా ఇవ్వాలరా నాయన? ఏం డేటా ఇవ్వాలి? మొన్న కాగితాలు పాస్బుక్లు తీసుకున్నాడు, భయం వేసేసింది. 11 ఇచ్చాం, మళ్ళీ ఇప్పుడు మొత్తం ఇస్తే ఎవరు? వెన్నుపోట్ల గురించి అర్థమైందా? బాబాయ్ గొడ్డల గురించి మాట్లాడు మాకు. అందుకే గొడ్డలి పార్టీ అని పేరు కూడా వచ్చింది. అది చాలదా? అది చాలదా అంట. అరే బాబాయ్కి మామకి తేడా ఉంటుందిరా బాబు, అర్థమవుతుందా? నువ్వు ఇనవయా నేను చెబుతున్నా. ఎన్టీ రామారావు గారు హెలికాప్టర్లో ఇద్దరిని తీసుకుని వెళ్ళాడు తెలుసా ఢిల్లీకి. 275 మందిని ట్రైన్లో తీసుకెళ్లాడు 4 రాష్ట్రాలు దాటి. చంద్రబాబుకి ఎన్టీ రామారావు పోలికి పోలుస్తావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే టీడీపీ ఈ రోజు ఉండేది కాదు, గుర్తుపెట్టుకో. టీడీపీ పార్టీని నిలబెట్టింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. నువ్వు వెన్నుపోటు అంటే నీకు వెన్నుపోట్లాగే ఉంటది, నీకు తెలియదుగా. ఊరికవా? ఎవరు చెబుతున్నారు? ఎవరో చెప్పారంట. చెప్పనా? రోజా మొన్న తమిళనాడు వెళ్ళి పోటీ చేసింది, ఆయన ఓడిపోయాడుగా. ఓడిపోయాడు. ఇప్పుడు 2.0 అంటుంది. ఏంటి పరిస్థితి? మరి ఆయనగా చెబుతుంది. ఎంత క్లారిటీ చెప్పాక. పక్కన ఒకటి ఎగిరిపోయింది, ఒకటి ఖాయం చేసింది. కావాలి కంపల్సరీ అన్నా. నేను చెప్పేది కూడా ఇప్పటికి అదే. ఆ వచ్చిన పిత్తర బ్యాచ్ని తీసేస్తే జగన్ గారికి 37 కాకపోయినా 47కైనా అవకాశం ఉంటుంది. ఏళ్ళనే పట్టుకుని ఏలాడితే చాలా కష్టం. అది నిన్న జరిగింది గుంటూరు సంఘటన జరిగింది. ఏం మాట్లాడుతున్నారు దాని గురించి? ఒక్కటైనా మాట్లాడే విధానం ఉందా దానిలో? చెప్పు. దానిలో మాట్లాడే విధానం ఏమైనా ఉందా? ఆడు సస్పెండ్ చేశారు, తీసేశారు. దాని గురించి పోరాడాలి, ఆడి గురించి లాజిక్ అంతా లాగాలి. ఆడు ఎట్టంటాడు మొత్తం అడగాలి. అయ్యేం లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, లోకేష్ ఏం చేస్తున్నారు? ఇదే అడగాల్సిన ప్రశ్న ఉంటుంది కదా, దానిలో అడగాల్సిన విధానం ఉంటుంది. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఆయన టీడీపీ అయినా టీడీపీ వాళ్ళని అడుగు. మధ్యలో పవన్ కళ్యాణ్ ఏం చేశారు? రోజా గారికి ఆమె మిడతల రజనీ గారే ఉంది, ఆమె వచ్చి పవన్ కళ్యాణ్ పారవుతుంది. మధ్యలో పవన్ కళ్యాణ్ ఏం చేశారు? ఆయన దెబ్బతిలిగి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు. అయినా ఆయనకు సంబంధించిన పనులన్నీ చేసుకుంటున్నారు, ఆఫీసర్లు వెళ్తున్నారు. అది చూడొచ్చుగా. అది కాదంట పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడాలంట. ఏం మాట్లాడతాడు? మరి ఇట్లా తయారయ్యారు. ఇంకేం మాట్లాడతాం చెప్పు వాళ్ళ గురించి. ఇప్పటికైనా మారండి అమ్మా, ఫ్యూచర్ ఉంటుంది. 29కి అయితే అవకాశం లేదు. మీ జగన్ గారు మావి గాను విజయవాడ మళ్ళీ రేపేమంటాడు అని పడిపోయింది జనంలో. నీకు రాష్ట్రపతి స్టాంపు పడింది, పార్లమెంట్లో ఆమోదం వచ్చింది. ఏ లెక్కన వస్తారా నువ్వు? అది నాకు చెప్పు. నాకు ఒక్క లెక్క చెప్పు. నీకు 10 మైనస్లు చూపిస్తాను నేను. నువ్వు ఒక్క లెక్క నాకు చెబితే నేను 10 మైనస్లు నేను చూపిస్తాను. అది మరి ఇప్పుడు సూపర్ 6 ఉంది, మిగతా 2 గురించి ఏమైనా అడుగుతున్నావా? అదేమంటే నేను రూపాయి జీతం తీసుకుంటున్నానయా అంట. మరి మిగతా 10 మంది తీసుకుంటున్నారుగా జీతం, వాళ్ళని కూడా రూపాయి తీసుకోమను. అసెంబ్లీకి రావద్దు అనుకుంటాం అందరూ. అన్నా సూపర్ 6 లెక్కతో వస్తాడు, అమరావతి లెక్కతో వస్తాడు, కూటమి లెక్కతో వస్తాడు. చాలు అంతే అన్నానా? మరి అదే కదా నిన్న కూడా చెబుతుంది. అదేగా, ఓటు ఇంపార్టెంట్, ఓటు అవసరం. జనం ఆలోచిస్తున్నారు ఓటు వేయడానికి. 10,000 తీసుకున్నా కానీ ఓటు ఎట్ట వేయాలి అనేది ఆలోచిస్తున్నారు. ఆలోచన మొదలయ్యింది అంతే. నువ్వు ఎత్తనావు వీడియో, మా జగన్ గారు 2.2 అది ఇది ఆ పథకాలు ఈ పథకాలు ఇచ్చారు, బ్రహ్మాండం. బయటికి రోడ్డు మీదకి వచ్చింది కానీ ఆ రోడ్డు చూస్తున్నారు చూసావా, అప్పుడు మైండ్ వెలుగుతుంది. అరే నాయనా భద్రంగా ఇంటికి వస్తున్నాం, భద్రంగా ఇంటికి వెళ్తున్నాం, ఇదిరా నాయన కావాల్సింది
అన్నం కాదురా నాయన, మనం బతకాలంటే ముందు అన్ని ఉండాలిరా నాయన అనే ఆలోచన మొదలు అన్నా అనుకో అన్నా, నీ జీవితమే గ్రాఫిక్స్ అనుకో. అర్థమైందా? 3 సంవత్సరాలు కళ్ళు మూసి తెరిసేలాగా అయిపోతాయి. అది కాదన్నా, పులివెందులు వెళ్ళావు, ఒక పెద్ద ఆమె అడిగింది అన్నా ఇల్లు లేదని, నా గవర్నమెంట్ వచ్చి నాకు కడతానంట. ఏమన్నా 10 ఏళ్ళు ఇచ్చి ఇల్లు కట్టుకోమంటే నీకు ఎంత గౌరవం ఉంటుంది అన్న? నీకు పులివెందులు నీకు మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గుర్తించి ఆమెకి ఇల్లు ఇస్తే ఓడిపోయిన ఒక ఆమె చంద్రబాబుని అడగలేదే, చంద్రబాబుని అడగలా, ఆడ గెలిచిన జెడ్పీటీసీని అడగలా, ఆడ గెలిచిన జెడ్పీటీసీని కూడా అడగలా. ఆడ గెలిచింది ఎవరు? జెడ్పీటీసీగా. ఇలాగే ఆడ గెలిచింది ఎవరు? జెడ్పీటీసీ. మరి ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అడిగింది అన్న చంద్రబాబు ఇలాగనే ఆయన అడిగింది. మరి ఆయన ఏం చెప్పాలి? జగన్ గారు ఏం చెప్పాలి? అమ్మ నేను ఎంత కొట్టేస్తాను కట్టుకోమని చెప్పాలి. నా గవర్నమెంట్ వచ్చినాక అంటే అప్పుడు దాకా ఏడు ఉండాలయ్యా అంతే. మరి సమాధానం చెప్పుకుని నవ్వుతా వెళ్ళాడుగా. అప్పుడు దాకా ఏడు ఉండాలయ్యా అంతే. నువ్వు హోటల్ పోతావు, తింటావా తినవా అన్న డబ్బులు పెట్టి తింటావా తినవా? ఎవరు? నువ్వు హోటల్ పోతావు, డబ్బులు పెట్టి జగన్ ఎత్తే దాకా నేను కూర్చుంటా, జగన్ ఇచ్చేదా కూర్చుంటానా, డబ్బులు ఇస్తే జగన్ ఇచ్చేదా కూర్చుంటా. డబ్బులు మరి ఏం మాట్లాడుతున్నావే? నువ్వు మాట్లాడే విధానం ఏంది? నువ్వు మాట్లాడే విధానం ఏంది? నువ్వు కట్టియాలి. అది అడగాలిగా, అడగాలిగా, అడగాలిగా. నువ్వు అడగలేకపోతున్నావుగా. నువ్వు అన్నావు కదా, అడగాలిగా. నిన్ను వచ్చి అడిగానయ్యా నేను, నువ్వు మంచివాడివి, నువ్వు మంచోడివి అని చెప్పి నిన్ను వచ్చి అడిగా. నువ్వేం చేస్తున్నా? అసెంబ్లీకి వచ్చి అడుగుతున్నావా? ఇంట్లో తొంగుంటున్నావుగా, ఇంట్లో తొంగుంటున్నావుగా, వచ్చే 3 ఏళ్ళు ఆగమంటున్నావుగా. ఇంకేం ప్రయోజనం? నువ్వు ఉండి నాకు ప్రయోజనం ఏంటి? మరి నువ్వు అదే కదా, నేను అంత కూడా అదే కదా. అడిగావు కదా, ఆమె ఏమంటుంది? అన్నం ఉంటే పెట్టాలి, లేకపోతే లేదమ్మా అని చెప్పాలి. అంతేగాని నేను వచ్చినా పెడతానంటే అప్పుడు దాకా ఏడు తినమంటావు, అప్పుడు దాకా ఏడు తినమంటావా? అదే మరి ఇగో అర్థమైందా? ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి వల్లే అలా మరి లాజిక్ దొరికారు చివరికి సరిపోలా.